2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి నవమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో శని గారు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం కూడా ఉన్నది ఆ 2 రోజుల్లో. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆ రోజులో కనుక మీరు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. కుటుంబ పరంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారి దృష్టి కూడా కుజుడి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. లాభస్థానంలో కేతు గారు ఉన్నారు. దాని మూలంగా ధనపరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మరి కుటుంబాధిపతి ధనాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండి గురుగారి దృష్టి ఉన్నది కాబట్టి ధనపరంగా మాత్రం మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. లవర్స్కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఇక్కడ పంచమ స్థానంలో రాహు గారు ఉన్నారు. రాహు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటారో లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది. పంచమాధిపతి మళ్ళీ 6వ స్థానంలో ఉన్నాడు, రవి దృష్టి ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. రవి శని పరస్పర దృష్టి ఉన్నది. దీని మూలంగా మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే లీగల్ ఇష్యూస్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బీపీ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. లగ్నాధిపతి నీచపడ్డాడు 12వ స్థానంలో. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి హెల్త్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అవుతే కనుక. వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. మీరు అనుకున్న జాబు మీరు అచీవ్ చేయగలుగుతారు. టైంలో మీ డెడ్ లైన్స్ మీట్ అవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు కెరియర్ పరంగా అవుతే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.